ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ వీడియోలో ఇంట్లోనే పన్నీర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు, మిల్క్ అండ్ లెమన్ జ్యూస్. మేమైతే మా ఇంటి దగ్గర బర్రెపాలు అమ్మేవాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గర చాలా చిక్కగా ఉంటాయి, అక్కడ తీసుకున్నాము. మీరు కూడా మంచిగా థిక్ మిల్క్ తీసుకొని ట్రై చేయండి. ఏం లేదండి, పాలు మరిగిన తర్వాత పైన కొంచెం మీగడలా వస్తుంది కదా, అలా మీగడలా వచ్చిన తర్వాత లెమన్ జ్యూస్ స్లోగా యాడ్ చేస్తూ ఉండండి. మేమైతే 3 లీటర్స్ మిల్క్కి 5 లెమన్ తీసుకున్నాము. మీరు 2 లీటర్స్ తీసుకుంటే 3 or 4 లెమన్ స్క్వీజ్ చేస్తే ఆ జ్యూస్ సరిపోతుంది. స్లోగా యాడ్ చేయండి, ఒకటేసారి యాడ్ చేయకూడదు, కొంచెం యాడ్ చేసి మళ్ళీ మిక్స్ చేయాలి. అలా ఒక 2 minutes ఆగిన తర్వాత మళ్ళీ కొంచెం వేస్తూ అలా మిక్స్ చేస్తూ ఉండాలి. అలా చేస్తున్న కొద్దీ ఒక 5-10 minutesలో మీకు ఇలా వాటర్ సపరేట్ అయిపోతుంది మిల్క్లో నుంచి. మిల్క్ అంతా ఒక దగ్గరికి అయిపోయి పనీర్ లాగా దగ్గరికి అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఇలా గడ్డలుగా వస్తుంది. ఇలా స్లోగానే చేయాలి ఈ ప్రాసెస్ని. స్టవ్ సిమ్లో పెట్టండి, ఇలా కంటిన్యూ చేస్తూ ఉండండి. చూస్తున్నారు కదా, మిల్క్ మొత్తం దగ్గరికి అయిపోతుంది అండ్ వాటర్ సపరేట్ అయిపోతుంది. ఆ తర్వాత ఒక మంచి క్లాత్ తీసుకొని, నీట్గా వాష్ చేసిన క్లాత్ తీసుకొని, ఒక కాటన్ క్లాత్ ఇలా వడకట్టుకోవాలి. వాటర్ అంతా వెళ్ళిపోతుంది, పన్నీర్ మాత్రం పైన స్టిక్ అయిపోతుంది, అంతే కదా. సో ఆ పన్నీర్ని కొంచెం మంచినీళ్ళు కూడా వేసి ఒకసారి వాష్ చేయాలి. వాష్ చేసిన తర్వాత ఇలా వాటర్ వేసి జస్ట్ అలా ఒకసారి గంటెతో అలా తిప్పేస్తే వాష్ అయిపోద్ది. ఆ తర్వాత దాన్ని వాటర్ అంతా ఎక్సెస్ వాటర్ తీసేసి ఇలా ఒక క్లాత్లో పెట్టి చుట్టిన తర్వాత పైన కొంచెం బాగా బరువు ఉండేది పెడితే మొత్తం దగ్గరకు అణిగిపోతుంది అనమాట. అంతే, సింపుల్గా పన్నీర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని తీసి మంచిగా పీసెస్ లాగా కట్ చేసుకొని కర్రీ వండుకోవడమే. చాలా సాఫ్ట్ అండ్ డెలిషియస్గా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అంతే, బాయ్. థ్యాంక్ యూ ఆల్.